అందరికీ నమస్కారం. నేను మీ పీసీ రెడ్డి. నా అన్వేషణ అరెస్ట్ ఖాయం. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. వాడు పాస్పోర్ట్ సీజ్ చేయబోతున్నారు. రేపో మాపో ఇండియాకి తీసుకురాబోతున్నారు. ఇవన్నీ ఏంటంటే చెవిలో పూలు పెట్టుకున్నోడికి చెప్పండి, నాలాంటి వాడికి చెప్పొద్దు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ విధంగా ప్రచారం చేస్తుంది. కొంత బాగా వ్యూవర్షిప్ ఉండే ఛానల్స్ కూడా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టొద్దు, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ జరగని పని అండి. వాడికి పక్కాగా తెలుసు ఎలా జనాలతో ఆడుకోవాలి, ఎలా జనాల మనోభావాలతో దెబ్బతీయాలి, ఇవన్నీ వాడికి తెలుసు. ఈరోజు హిందువులు తిట్టాడు, రేపు క్రిస్టియన్స్ని తిడతాడు, రేపు ముస్లిమ్స్ని తిడతాడు. ఈరోజు ఇండియాని తిడతాడు, రేపు హిందువులను తిడతాడు. వాడికి రొటీన్, ఇది అలవాటు అయిపోయింది. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన అలవాటు ఏం కాదు వాడికి. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వాడు బతికే అది. ఇక్కడ ఉండేటటువంటి పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తాడు, సినిమా సెలబ్రిటీలని టార్గెట్ చేస్తాడు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తాడు, ప్రాంతాలను టార్గెట్ చేస్తాడు. 3 ఏళ్లగా పీకలేని వాళ్ళు ఈరోజు ఏమి పీకతారు అనేది వాడి నమ్మకం. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని ఏమీ చేయలేరు. మన చట్టాలు అలా తగలబడ్డాయి. దానికి మనల్ని మనమే దూషించుకోవాలి, కానీ వాడిని దూషించే లాభం లేదు. మీకు వాస్తవంగా కొన్ని విషయాలు చెప్తా. భారతదేశ చరిత్రలో భారతదేశ సంస్కృతిని తిట్టినోడిని ఎవరినన్నా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించారా? హిందువుల్ని దూషించినోడిని ఎవరినన్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసి శిక్షించారా? నాకు తెలిసి వాడు కత్తి మహేష్ ఎవడు వాడు పాపాన్ని వాడు పోయాడు, అది పక్కన పెడితే వాడిని మాత్రం హైదరాబాద్ నుంచి వెలేసి వాడు సొంత ఊరు చిత్తూరుకి తీసుకొచ్చారు. ఇది పెద్ద బ్రేకింగ్ ఇష్యూ. చరిత్రలో నేను చూసినటువంటి అతి పెద్ద ఇష్యూ అదొకటే. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో కూడా గొడవలు పెడుతున్నాడు కాబట్టి వాడిని తీసుకొచ్చి ఏదో చిత్తూరులో వదిలిపెట్టినట్టున్నారు. అంతకు మించి ఈ దేశంలో నాకైతే తెలియదండి. మీకు ఏమన్నా తెలుసుంటే వాళ్ళ పేర్లు కింద కామెంట్లో పెట్టండి. వాళ్ళ గురించి నేను సెర్చ్ చేస్తా, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు తీసుకొచ్చారని. సో ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోతుందండి. విదేశాలకు వెళ్ళిపోవటం, అక్కడ ఉండి కొన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేయటం, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయటం, కులాలను టార్గెట్ చేయటం. ఇది ఒక కొత్త ట్రెండ్. ఈ మధ్య ఒక 4-5 ఏళ్ల నుంచి వచ్చింది అది. కాబట్టి వీడు కూడా అదే ట్రాక్లో వెళ్తున్నాడు. వీడికి బాగా అలవాటు అయిపోయింది. ఒక సంవత్సరంలో 2-3 నెలలు దీని మీద ఫోకస్ చేస్తాడు, కోట్లు డబ్బు సంపాదించుకుంటాడు, మళ్ళీ జంపు, ఇంకేం మాట్లాడు, పోయి అక్కడెక్కడో 4 వీడియోస్ పెట్టుకుంటాడు, నెలకోటో 2 నెలలకోటో ఒక వీడియో పెట్టుకుంటాడు. మళ్ళీ వాడికి డబ్బులు అవసరమైనప్పుడు కెమెరా ముందుకు వచ్చేయటం, ఇంకా ఎవడు దొరికితే వాడిని పచ్చి బూతులు తిట్టేయటం, దాని మీద సక్సెస్ కావటం, ఇంకా 2-3 నెలల పాటు సోషల్ మీడియాని షేక్ చేసేయటం. ఫ్రీ పబ్లిసిటీ అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడే మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళకి ఊరికి పబ్లిసిటీ రాదు, వీడికి మాత్రం పబ్లిసిటీ వస్తుంది. వీడిని చూసేవాళ్ళు ఎంత అమాయకులు అంటే నాకు నిజంగా నవ్వు వస్తుందండి. వాడు బాత్రూంలోకి వెళ్ళి అమెరికా వాడు ముడ్డి ఎలా కడుక్కుంటాడు, ఇండియా వాడు ముడ్డి ఎలా కడుక్కుంటాడు అని చెప్పి ఒక వీడియో చేస్తే 40 లక్షల మంది చూశారంటే మీకు నిజంగా మీకు అసలు బుర్రలో కొంచెమన్నా గుజ్జుందా? కొంచెమన్నా ఆలోచించండి. వీడు ముడ్డి చూపించినా కానీ చూస్తారు. ఈరోజు ఇదిగో నా ముడ్డి ఇలా ఉంది అంటే, నేను బూతులు మాట్లాడలేను వాళ్ళలాగా, నాకు తెలిసి ఇది బూత్ అనుకోవట్లే. వాడు ముడ్డి చూపించి నా ముడ్డి ఇలా ఉంది, మీకు ఎవరికి లేదు, నాకు మాత్రమే ప్రత్యేకంగా ఉంది అని వాడు ఒక వీడియో చూస్తే, వాడు ఒక వీడియో పోస్ట్ చేస్తే 30 లక్షల మంది 40 లక్షల మంది చూసి, అన్నా నీ ముడ్డి భలే ఉందన్న, భలే రౌండ్గా ఉందన్న, చెక్కలుగా ఉందన్న, మాకు లేదన్నా ముడ్డి, అసలు ఆంధ్రాలో పుట్టినోడికే లేదన్నా, తెలంగాణలో పుట్టినోడికే లేదన్నా. అంటే వాడికి ఎమోషనల్గా ఆ విధంగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఈరోజు వాడి వీడియోస్ ఏదో సామాన్యులు అవగాహన లేని వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. కాదండి, మేధావులు చూస్తున్నారు. వాళ్ళని కూడా వీడు ట్రాప్ చేసేసాడంటే వాడు ఎలా జనం నాడి పట్టుకున్నారో నిజంగా చెప్పాలంటే వాడిని అప్రిషియేట్ చేస్తే రాదు. మీరు అనుకున్నట్టుగా వాడిని అరెస్ట్ చేయటం, ఇండియాకి తీసుకురావటం, వాడిని కఠిన కారాగార శిక్ష వేయడం, ఇవన్నీ జరగని పని అండి. దయచేసి చెప్తున్నా,
వాడికి అంత హైప్ ఇవ్వకండి. వాడు సమాజాన్ని నాశనం చేయడం కోసం వాడు పుట్టాడు అంతే. వీడిని చూసి ఇంకొక 10 మంది పుట్టుకొని వస్తారు ఇలాంటి సోషల్ తీవ్రవాదులు. వీడు విదేశాల్లో చేరి తిడితే వీడిని ఏం బీకలేకపోతున్నారు కాబట్టి ఇది ఒక సంపాదనా మార్గం. మనం కూడా ఏ దుబాయ్కో లేకపోతే అమెరికాకో లేకపోతే ఆఫ్రికా కంట్రీస్లో ఎక్కడో ఒకడికి వెళ్ళిపోయి ఇదే పని మొదలు పెడదామని చెప్పి ఇంకొక 10 మంది పుట్టుకొని వస్తారు. మాలాంటి వాళ్ళ కోరిక ఏంటంటే దీన్ని అంతం చెయ్యాలి. నేను ఈరోజు కాదండి, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పంచి ప్రభాకర్ మీద పోరాడాను, కానీ నా వల్ల కాల, నాకు శక్తి లేదు. అనేక మంది మీద విదేశాల్లో చేరి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు, ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తున్నారు, కులాలను టార్గెట్ చేస్తున్నారు. నేను మొరబెట్టుకున్నా, దానికి సంబంధించి సొల్యూషన్ కూడా చెప్పాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి రిపోర్ట్ చేయండి ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా. వాళ్ళ ఛానల్స్ ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు ఇండియాలో డిస్ప్లే కాకుండా బ్యాన్ చేయించండి, వాళ్ళ నోళ్ళు ముయించండి అని చెప్పి నేను ఒక 10-15 వీడియోల్లో విజ్ఞప్తి చేసుకున్నా. కానీ నా గొంతు అనేది నా కంఠశ్వాసే తప్ప ఎవరూ పట్టించుకున్న పాపాన పోల. నేను ఇప్పుడు చాలామందిని విజ్ఞప్తి చేసుకుంటాను. అంటే నాకు తెలిసి బాగా సోషల్ మీడియాలో మంచి స్థానం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు పొలిటికల్గా. అంటే జర్నలిస్ట్ సాయి గారు, గుండుసూతి శ్రీనివాస్ గారు, తర్వాత వచ్చి శివప్రసాద్ గారు, ఎస్పీ గరుడు పురాణం ఇలాంటి వీడియోస్ చేస్తుంటారు. తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు, సంటు బాబు. వీళ్ళందరికీ ఏంటంటే సమాజంలో కాస్తో కోస్తో గుర్తింపు ఉంది, వీళ్ళ మాటకి విలువ ఉంది. నాలాంటి వాడు అంటే నాకేం వ్యూస్ వస్తాయి కానీ 5,000 2,000 వ్యూస్ వస్తాయి, నాలాంటి వాడు చెప్పినా అయినే పరిస్థితి లేదు. మీ వంతుగా మీ బాధ్యత తీసుకొని ఇలాంటి సోషల్ టెర్రరిస్టుల వల్ల సమాజానికి ఎంత నష్టమో వివరిస్తే మీ మాట ప్రభుత్వానికి చేరుతుంది. ఇప్పుడు వాడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ ట్రావెలర్సు, ఈ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునేవాళ్ళు, తర్వాత వచ్చి కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు, యూట్యూబ్కి సంబంధించి ఆ టెక్నాలజీ అందించేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ వాయిస్ ప్రభుత్వం వరకు చేరడం అనేది కష్టం. కొంతమంది మాట్లాడుతున్నారు పొలిటికల్ చేసేవాళ్ళు కూడా, కాకపోతే బలంగా మాట్లాడట్లే. ఇప్పుడు సాయి గారు మాట్లాడినా, శ్రీనివాస్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా ఒక ఎంటర్టైన్ మోడ్లో మాట్లాడుతున్నాం. ఈ ఎదవ చూడండి ఏం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాం, కానీ సొల్యూషన్ మేము ప్రభుత్వానికి చెప్పట్లా, ప్రభుత్వాన్ని నిలదీయట్లా. ఈరోజు మీరందరూ కూడా బాధ్యత తీసుకొని శ్రీనివాస్ గారిని కానీ, మన మధ్య సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, సమాజం నాశనం అయ్యేటప్పుడు మీ వంతుగా మీ బాధ్యత మీరు తీసుకోవాలి. సాయి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే సమాజమే మనల్ని గుర్తిస్తుంది. సో సమాజానికి మంచి జరగాలన్నదే మన అంతిమ లక్ష్యంగా ఉండాలి. మీ మాటకి విలువ ఉంది ఈరోజు. కాబట్టి మీరు ఒకసారి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసి వీడికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలు ఏదైతే సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయో వీటినన్నింటినీ ఇండియాలో బ్యాన్ చేస్తే ఇలాంటి ఉగ్రవాదులు ఇంకొకటి పుట్టకుండా ఉంటాడనేది మీరు చెప్తే అది సమాజానికి మంచి జరగద్ది, వీడి అకౌంట్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది అనేది నాకు ఉండేటటువంటి ఆలోచన. దయచేసి మీ అందరికీ కూడా నేను చిన్నవాడిని, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, కొంచెం బాధ్యత తీసుకోండి. ఎంటర్టైన్ చేయొద్దు, మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడద్దు. వాళ్ళ అమాయకులు, తెలియదు కొంతమందికి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్తారు, చట్టం ఏ విధంగా చూస్తుంది, న్యాయస్థానాలు ఏ విధంగా ఈ కేసును చూస్తాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. తెలియక వాడికి రెడ్ కార్నర్ నోటీసులు అంటే వాడు ఇండియాకి వస్తే రెడ్ కార్నర్ నోటీసు, వాడు ఇండియాకే రానన్నప్పుడు వాడికి ఏమి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు? వాడు యాక్చువల్గా పౌరసత్వం కూడా వేరే దేశంలో తీసేసుకున్నాడు. ఎల్ సాల్వడార్లో పౌరసత్వం తీసుకున్నట్టుగా చాలామంది చెప్తున్నారు, నాకు తెలిసి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్తో కొంతమందితో మాట్లాడితే. సో వాడు ఇండియన్ సిటిజన్ కూడా కాదు నాకు తెలిసి. కాకపోతే సామాజిక బాధ్యత కలిగినటువంటి మీరందరూ కూడా ఎన్ని విమర్శలు ఎదురైనా మీరు నిలబడుతున్నారు. మీ మాటకి సమాజంలో విలువ ఉంది కాబట్టి, మీ మాటని ప్రభుత్వ పెద్దలు వింటారు కాబట్టి
మీ వంతుగా మీరు ప్రభుత్వానికి తెలియజేస్తే వీడికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు బ్యాన్ చేయమని మీరు ఒక నినాదం చేస్తే దానికి ప్రభుత్వం స్పందించి వీడి సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేస్తారనేది నా ఆలోచన. దయచేసి ఆ విధంగా ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.